పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వాక్యం. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. చాలండి. మనము ప్రభు రాకడ దినములలో మనం జీవిస్తున్నాం. చివరి గడియలో మనం జీవిస్తున్నాం. ఇది కడవరి దినములు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ అంత్య దినాలలో, ఈ చివరి గడియలలో ప్రభు రాకడకు ఎదురు చూచుచున్న దినములో జీవిస్తున్న మనల్ని యేసు క్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తిజాన్ని పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఆ సంఘము యొక్క సహవాసములో ఎడతెగక నిలిచి ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూచుచున్న వారిని దేవుని రాజ్యము కొరకు ఏర్పాటు చేయబడిన గుంపును, దేవుని రాజ్యము కొరకు ఏర్పాటు చేయబడిన విశ్వాసుల సమూహాన్ని పాడు చేయుట కొరకు, నాశనం చేయుట కొరకు, వారిని మోసపరచుట కొరకు అపవాది గర్జించు సింహం వల్లే లోకములో తిరుగులాడుచున్నాడు. అపవాది యొక్క ఉద్దేశం, అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క తంత్రం ఏంటిదంటే నీతిమంతులను పడగొట్టాలి, పరిశుద్ధులను అపవిత్రులుగా మార్చాలి, యథార్థవంతులను అవినీతి పరులుగా మార్చాలి, దేవునితో వైరాగ్యం కలిగిన వారిని చల్లారగొట్టాలి, రక్షణ పొందిన బిడ్డలను, దేవుని సన్నిధిలో నడుచుచున్న దేవుని కుటుంబాలను నాశనం చేయాలి. ఏ విధం చేతనైనా క్రీస్తు యొక్క సరళత నుండి, క్రీస్తు యొక్క ఆలోచన నుండి, క్రీస్తు యొక్క సంబంధము నుండి మోసపరచుట కొరకు అపవాది లోకములో తిరుగులాడుచున్నాడు. ఒక వ్యక్తిని చెడగొట్టుట అపవాది ఉద్దేశం, ఒక కుటుంబాన్ని చెడగొట్టుట అపవాది ఉద్దేశం. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించెను, నాశనకరమైన తెగులు నుండి ఆయన నిన్ను రక్షించెను. వేటగాడెవరు? అపవాది. ఇప్పుడు ఆ వేటగాని ఊరి నుండి, ఆ వేటగాని యొక్క వల నుండి, ఆ వేటగాడు వేసే గాలము నుండి దేవుడు నిన్ను రక్షించువాడు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున ఎవరిని పట్టుకుంటది అపవాది? ఏ సంఘాన్ని పట్టుకుంటది అపవాది? ఏ సేవకులను పట్టుకుంటది అపవాది? ఆత్మపూర్ణులైన వారిని, ఆత్మపూర్ణులై దేవుని రాకడ కొరకు సిద్ధపడుట కొరకు నిలిచి ఉన్న సంఘమును, లోకమును ద్వేషించి పాపాన్ని అసహించుకొని ప్రభు కొరకు నిలుచుచున్న కుటుంబాలను, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తామని దేవుని కొరకు నిలిచి ఉన్న కుటుంబాలను పాడు చేయుట కొరకు అపవాది అనేకులను మోసపరచుట కొరకు వాడు బయలుదేరి ఉన్నాడు. అందుకే సంఘమా, మనం ఎక్కడ కూడా తప్పిపోకుండా ఉండాలి. వాని యొక్క తంత్రములను మనం గ్రహించాలి. వాని కుతంత్రములను గ్రహిస్తే తప్ప నువ్వు వాని జయించలేవు. అయితే ఈ దినమున దేవుని బిడ్డలారా, అపవాది ఏర్పాటు చేయబడిన వారిని సైతము పడగొట్టుట కొరకు వాడే ఆయుధము నువ్వు గ్రహించాలి. నీ ఎదుట ఉన్న శత్రువు ఉన్నాడండి. ఆ శత్రువు ఏ ప్రక్కన వచ్చి నీ మీద దాడి చేయబోతున్నాడు? నీ ఎదుట శత్రువు దేని చేత నేను దాడి చేసి నేను నాశనం చేయబోతున్నాడో ఆ దాడి యొక్క ఆనవాలను గుర్తించిన వారమై ఉండాలి.
ఇద్దరు నీ కుటుంబం నాశనం కాకుండా ఉండాలంటే, నీ పిల్లలు నాశనం కాకుండా ఉండాలంటే, అపవాదికి చిక్కి మన జీవితాలు పాడు కాకుండా ఉండాలంటే, వాడు వేసే ఆయుధమును, వాడు వాడే ఆయుధాన్ని మనం గ్రహించాలి. నేను కొన్ని విషయాలు చెప్తాను. అపవాది ఏ ఆయుధాన్ని వాడి దేవుని బిడ్డలను పాడు చేస్తున్నాడు. దేవుని బిడ్డలు నాశనం అవ్వడానికి, ఆత్మీయులు శరీరులుగా మారడానికి, పరిశుద్ధులు అపవిత్రులుగా మారడానికి అపవాది వేసే గాలం ఏంటిదో ఈ దినము దేవుని వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. అందుచేద్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి చెడిపోవడానికి, ఒక వ్యక్తి కుటుంబము చెడిపోవడానికి, లేక ఒక వ్యక్తి బాగు చేయబడడానికి, ఒక వ్యక్తి కుటుంబము ఆశీర్వదింపబడడానికి గల కారణం ఒకటే, అతడు చేసే సహవాసం. సహవాసాన్ని బట్టి అతని జీవితంలో చెడు ప్రవేశిస్తుంది. సహవాసాన్ని బట్టి, అతడు చేసే సహవాసాన్ని బట్టి అతనిలో మంచి విత్తనము నాటబడుతుంది. ఒక విశ్వాసిని మంచి సహవాసం చేస్తే మంచి అనుభవాలతో అతడు నింపబడతాడు. అదే ఒక వ్యక్తి చెడు సహవాసం చేస్తే చెడు విత్తనం అతనిలో బీజము నాటబడుతుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, బెత్తము పట్టని కుమారుడు తండ్రికి విరోధి అని చెప్పబడింది. లోకములో ఒక సామెత ఉన్నది, ఒక మొక్క, ఒక విత్తనం వేశావు, అది చెట్టుగా మారడానికి ఆరంభించింది. అది వంకరగా టింకరగా అది పెరుగుతున్నప్పుడు ఆ మొక్కను మనం ఏం చేస్తాము, వెంటనే 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 దానికి ఏం చేస్తాము, అది వంగిపోకూడనట్లుగా వెంటనే దానికి ఏం చేస్తాం, అంటు కడతాం. అలాగునే దేవుని బిడ్డలైన మనందరినీ పాడు చేయడానికి అపవాది వాడే ఒక ఆయుధం ఏంటి తెలుసండి, చెడు సహవాసమును నీకు ఏకం చేస్తుంది. ఒక కుటుంబం పాడైపోయిందంటే పక్కింటి వాని ద్వారా కాదు. ఒక విశ్వాసి ఆత్మీయంగా పాడైపోయాడంటే పక్కింటి వారి ద్వారా కాదు, ఎదురున్న విశ్వాసి ద్వారా కాదు. ఒక విశ్వాసి దేవుని సన్నిధికి, సహవాసానికి, ప్రభులో నుండి దూరం అయ్యాడంటే దానికి కారణం ఒకటే. ఫస్ట్ మీరు ఆలోచించాలి, అతడు చెడు సహవాసం చేశారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి చెడు సహవాసం చేస్తాడో అతడు పాడైపోతాడు. స్కూల్లో పిల్లలతో మాట అంటారు తల్లిదండ్రులు, మంచిగా చదవని వారితోటి బాబు నువ్వు స్నేహం చేయకు అని అంటారు. మంచిగా చదివే వానితో నువ్వు స్నేహం చెయ్యి, కొంత నీకు చదువు వస్తుంది అని తల్లిదండ్రులు పిల్లల్ని హెచ్చరించి స్కూల్కు పంపిస్తారు. హాస్టల్కి వెళ్ళిన పిల్లలే కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న యవన పిల్లలే కావచ్చు, నువ్వు మంచి స్నేహితులను, మంచి స్వభావము, మంచి ఆలోచన కలిగిన వారితో స్నేహం చేయి అమ్మాయి, లేకపోతే నువ్వు పాడైపోతావని తల్లిదండ్రులు హెచ్చరించి హాస్టల్కు పంపిస్తారు, చదువుకు పంపిస్తారు. ఒకవేళ మంచి సహవాసం చేయకపోతే, మంచి స్నేహం చేయకపోతే, మంచి వారితో వారు ఐక్యత కలిగి లేకపోతే చెడిపోతారు. ఇది ఈ దినములో కూడా రక్షణ పొందిన కుటుంబాలు, మారు మనసు పొందిన దేవుని బిడ్డలు, ఉన్నతమైన ప్రతిష్ఠిత అనుభవములో ఎదుగుచున్న దేవుని బిడ్డలు పాడు చేయుట కొరకు అపవాది వేసే ఒక ఆయుధమే చెడు సహవాసం. చెడు సహవాసం. ఎప్పుడైతే ఒక కుటుంబము చెడు సహవాసము, ఒక విశ్వాసి చెడు సహవాసము, ఒక వ్యక్తి, ఒక సేవకుడే కావచ్చు చెడు సహవాసం చేస్తే అతడు పాడైపోతాడు, అతడు నాశనం అయిపోతాడు, అతడు దిగజారిపోతాడు, అతడు నరకానికి పాలు పడిపోయి చివరికి దేవుని విడిచే పరిస్థితి అతని జీవితంలో ఎదురవుతుంది. ఒక రక్షణ పొందిన విశ్వాసి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని బిడ్డలు, మనం ఏర్పాటు చేయబడిన వారమే కదా. ఎక్కడికి వెళ్ళి ఏర్పాటు చేయబడ్డాం మనము?
చీకటిలో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి తన సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఏర్పాటు చేయబడిన వారిని పాడు చేసే సాతాను వాడే ఆయుధం యొక్క చెడు సహవాసం. చెడు సహవాసం. బైబిల్లో చెడు సహవాసాలు 7 ఉన్నాయి. 7 విధమైన చెడు సహవాసాలు ఉన్నాయి. ఈ చెడు సహవాసములకు నువ్వు దూరంగా ఉంటే నీ జీవితం, నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా క్లుప్తంగా 5 నిమిషాలు చెప్తాను. నువ్వు ఎవరితో సహవాసం చేయకూడదో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు అలాగనే ప్రవర్తించదువుగాక. ఆమేన్. ఫస్ట్ సహవాసం. ఎవరితో మనం సహవాసం చేయకూడదు? చదవండి కీర్తనల గ్రంథం 26వ కీర్తన 5వ వాక్యం. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. భక్తిహీనులతో సాంగత్యము చెయ్యకుము. చాలండి. మొట్టమొదటిగా ఒక రక్షణ పొందిన విశ్వాసి, ఒక ఆత్మీయుడు పడిపోవడానికి వాడే చెడు సహవాసం ఏంటిదంటే భక్తిహీనులు. భక్తిహీనునితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు పడిపోతావు. భక్తిహీనుడు అంటే ఏంటిది? భక్తి లేనివాడు, భక్తిని గురించిన శక్తిని అనుభవించని వాడు. మరో మాటలు చెప్పాలంటే ఆ భక్తిని గురించిన అనుభవ జ్ఞానం ఎరిగియు ఆ భక్తిలో పడిపోయిన వాడు. అందుకంటాడు భక్తిహీనులతో సహవాసము చేయకూడదు. ఒకవేళ భక్తిహీనులతో సహవాసం చేస్తే ఆత్మీయులు, పరిశుద్ధులు, పవిత్రమైన జీవితం చేస్తున్న కుటుంబాలు పాడైపోతాయి. నీవు భక్తిహీనులకు కలిసి నువ్వు ఏకమై ఉంటే నీ జీవితం పాడైపోతుంది, నీ కుటుంబం పాడైపోతుంది, నీ పిల్లలు పాడైపోతారు. అందుకే భక్తిహీనులతో మనం దూరంగా ఉందము గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అసలు ఎవరు భక్తిహీనులు? భక్తిహీనులు అంటే ఎవరిని అంటున్నాడు దేవుడు? ఆత్మీయ జీవితములో వెలిగింపబడి ఆత్మీయ జీవితం యొక్క అద్భుతమైన కార్యాలు చూసి పడిపోయిన వాడు భక్తిహీనుడు. ఎవరు భక్తిహీనుడు అంటే సంఘములో ఎలా ఉండాలో తెలుసు, సంఘములో ఎలా నడవాలో తెలుసు, సంఘ క్రమాన్ని ఎలా ప్రవర్తించాలో తెలుసు, కానీ దానిని అవలంబించకుండా చెడగొట్టే వాడే అతడు భక్తిహీనుడు. దైవజనుడి గురించిన విలువ తెలుసు, కానీ దైవజనుడికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా తప్పుదారిగా ప్రవర్తించువాడు భక్తిహీనుడు. భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ప్రవర్తించాలి, ఇంట్లో నిజమైన భార్య, నిజమైన భర్త, దేవునికి ఇష్టమైన కుటుంబం ఎలా ఉండాలో తెలుసు, కానీ తెలిసి కూడా దేవునికి స్థానం ఇవ్వకుండా తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే వారే భక్తిహీనుల కుటుంబం. ఈ భక్తిహీనులు ఎలాంటి వారంటే వారు నాశనాన్ని కోరుతారట. బైబిల్ సెలవిస్తుంది భక్తిహీనులు కీడే చేస్తారు. భక్తిహీనులు నాశనం వైపు, నువ్వు నాశనం అయితే సంతోషిస్తారని రాయబడింది. భక్తిహీనులు చెడగొట్టడానికి ఇష్టపడతారు, పాపు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాడు భక్తిలో పడిపోయాడు కదా, నువ్వు కూడా భక్తిలో పడిపోవాలనుకుంటారు. వాళ్ళకు ప్రతిష్ఠిత, వాళ్ళకి సమర్పణ, వాళ్ళ వైరాగ్యము, వారికి ప్రార్థన జీవితము, వాళ్ళకి సంఘ ప్రత్యక్షత, ప్రభు రాకడకు వచ్చిన ప్రత్యక్షత ఉండదు. వారు శరీర సంబంధులు, వారు భూ సంబంధులు. వారు దేవునిలోనే ఉంటారు, వారు సంఘములోనే ఉంటారు, వారు క్రైస్తవ కుటుంబాలుగానే పిలువబడతారు, కానీ క్రీస్తు శక్తిని లేనివాడు, క్రీస్తు యొక్క స్వభావము చేత అలంకరింపబడిన వ్యక్తి. అందుకే భక్తిహీనులకు నువ్వు దూరంగా ఉండాలి. భక్తిహీనులతో నువ్వు సహవాసం చేయకూడదు. నువ్వు అంటావు మనం రోజు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అంటాడు. భక్తిహీనుడు అంటాడు రోజు చేయాల్సిన అవసరం లేదు, ఒక 10 నిమిషాలు చేస్తే సరిపోదు అంటాడు భక్తిహీనుడు.
భక్తిహీనుడు అంటాడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయకూడదు అంటాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది ఇర్మియా కన్నులు జలమయమైన రాయబడింది. ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థనలో ఉంటావు. నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల క్షేమం కొరకు భారంగా ప్రార్థన చేస్తూ ఎప్పుడు కన్నీళ్లు విడుస్తావు, ఎప్పుడు నీ మంచము దగ్గర రోదనతో చేస్తావు. భక్తిహీనుడు అంటాడు అలా చేయని అవసరం లేదండి, మనకు అన్ని దేవునికి తెలుసు అని మూర్ఖంగా మాట్లాడేవాడు భక్తిహీనుడు. వాళ్ళకు దూరంగా ఉండండి. మీ కుటుంబాలు పాడైపోతాయి, మీ రక్షణ జీవితాన్ని పాడైపోయింది. నమ్మకంగా దశంభాగం ఇవ్వాలా, అవసరం లేదంటాడు భక్తిహీనుడు. సంఘంలో పరిచయం చేయాలి, అవసరం లేదు, ఎప్పుడో ఒకసారి చేసి సరిపోతుంది అంటాడు. ఎప్పటి కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలా, అవసరం లేదంటాడు భక్తిహీనుడు. ఈ భక్తిహీనులతో ఎప్పుడైతే సహవాసం, అంటే వీరెవరు, ఒక మాట చెప్పాడంటే పడిపోయిన దూతలు. భక్తిహీనుడు అంటే పడిపోయిన దూతలు, పరిశుద్ధతలో పడిపోయారు, రక్షణలో పడిపోయారు, ఆత్మీయతలో పడిపోయిన దూతలు. ఒక దూత పడిపోయింది, దేవుని సింహాసనం ఎదుట ఉన్న ఒక దూత లూసిఫరు పడిపోయింది. పడిపోయిన దూత ఏం చేస్తుంది, భూమి మీద అనేకులను పడగొట్టాలని చూస్తున్నాడు. వాడే అపవాది. అందుకే ఈ దినమున చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ వాక్యం సెలవిస్తుంది భక్తిహీనుల త్రోవకు నువ్వు వెళ్ళొద్దు అని ఉన్నది. చదవండి మాటలు ఒకసారి, సామెతల గ్రంథము 4:14. భక్తిహీనుల త్రోవను చేరకుము. చూడండి, భక్తిహీనుల త్రోవకు నువ్వు ఏం చేయొద్దండి, చేరొద్దు. భక్తిహీనుల త్రోవకు చేరితే మనం నాశనం అయిపోతాం, మనం పాడైపోతాం. అసలు భక్తిహీనులు వారి స్వభావాలు ఎలాగుంటే తెలుసా అండి? చదవండి కీర్తనలు, 50వ కీర్తనలు 16 నుండి 20 వచనం వరకు. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు ఏమి పని, నా నిబంధన నీ నోట వచించెదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. భక్తిహీనుడికి దిద్దుకునే మనసు ఉండదు. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. భక్తిహీనుడు దేవుని మాటలకు త్రోసివేసేవాడు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. అతడు దొంగలతో ఏకీభవించేవాడు భక్తిహీనుడు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. చూడ, అతడు పాపపు పనులు చేసేవాడు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. చూడు, కీడు చేసేవాడు భక్తిహీనుడు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. కొండములు ఆడువాడు. కొండెం అంటే ఏంటిదండి? చాడీలు చెప్పేవాడు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. చూడండి, తమ్ముని మీద ఏం చేస్తున్నాడు ఇతడు? అపనిందలు. తప్పు చేయకముందు తమ్ముని మీద ఏం చేస్తాడండి? నిందలు మోపుతాడు. ఈ భక్తిహీనుడు మేలు చేస్తాడని రాయబడిందా? కీడే చేస్తాడట. అందుకే ఈ కీడు చేసే వాళ్ళకి నీ కుటుంబం ఏం కావాలండి? దూరంగా ఉంటే అయిపోతుంది కదా. హల్లెలూయా. వాడు కీడు చేసేవాడు కదా, నువ్వు దూరంగా ఉండు. వాళ్ళు నీ ఇంటి, నీ భార్య భర్తల మధ్యలో గొడవలు పెడుతున్నాడు అని కొండెములు చెప్తున్నాడు. నువ్వు లేనప్పుడు నీ భార్యకు వచ్చి చెప్తాడు, ఆమె లేనప్పుడు నీ భర్తకు వచ్చి చెప్తాడు. మీరిద్దరి మధ్యలో ఏం చేస్తున్నాడు? గొడవలు పెడుతున్నాడు. కొండెములు చెప్పాడు, చాడీలు చెప్పేవాడు, కీడు చేసేవాడు, దొంగలతో ఏకమవుతాడు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు. ఇలాంటి భక్తిహీనులు ఎవరు? పడిపోయిన దూతలు, పడిపోయిన ఆత్మలు. రక్షణ పొంది సంఘానికి వచ్చి సంఘంలో పడిపోయిన వారు, ఈ పడిపోయిన వారు ఇంకా సంఘంలో అనేకులను పడగొట్టాలని చూసినవా? వాడు భక్తిహీనుడు. వాడు ఎక్కడ ఉంటాడయ్యా? ఏ స్థలంలో ఉంటాడయ్యా అంటే సంఘంలోనే ఉంటాడు. శరీర సంబంధంలో ఎక్కడ ఉంటాడంటే సమాజంలో ఉంటాడు. నువ్వు భక్తిహీనతను, వాడు భక్తిహీనుడా, అతడు భక్తిపరుడా, అతడు క్షేమం కలుగజేసేవాడా, అతడు క్షేమాన్ని కలుగజేసేవాడు, అతడు మేలు చేసేవాడా, అతడు కీడు చేసేవాడా, అతని మాటలు ఎలాగున్నాయి అని గ్రహింపు నీకుండి భక్తిహీనుడైతే అతనికి, అతని ఇంటికి, అతని కుటుంబానికి నువ్వు దూరంగా ఉందువుగాక. హల్లెలూయా. చూడండి, ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే దేవునితో ఉన్నాడు, ఎప్పుడైతే భక్తిహీనుడయ్యాడో
అపోస్తలత్వాన్ని కోల్పోయాడు. బిలాము ప్రవక్త అని పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఆయన నోటి మాట ఆశీర్వాదకరపు వాక్కు. ఎప్పుడైతే బాలకిచ్చే బండెడు వెండి బంగారాన్ని ఆశించాడో భక్తిహీనుడయ్యాడు. ఆకాను ఇశ్రాయేలుల ప్రయాణములో కనాను దేశానికి వెళ్ళవలసిన వాడు యెరికో పట్టణములో దాని ధనాంగారం ఆశించి అతడు భక్తిహీనుడయ్యాడు. ఇది నమ్మున దేవునితో మాట్లాడుతున్నాడు, భక్తిహీనులకు మనము దూరంగా ఉందము గాక. మరి భక్తిహీనులు బాగానే ఉంటారా, చివరి వరకు మంచిగానే ఉంటారా అంటే బైబిల్ అయితే అట్లా చెప్పట్లేదు. భక్తిహీనుల ఇంటి మీదకి శాపము వచ్చును అని రాయబడింది. చదవని మాట ఒకసారి, సామెతలు 3:33. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. చాలండి, ఎవరింటి మీదకి శాపం అండి? భక్తిహీనుల ఇంటి. చూసినావా ఎంత భయంకరమైన మాట అండి అది. భక్తిహీనుడిగా ఉంటే, ఒకవేళ భక్తిహీనులతో ఏమవ్వట్లేదు, వారు మంచిగా ఉన్నారు అని నువ్వు అనుకుంటే తప్పండి. భక్తిహీనుల మీదికి హఠాత్తుగా యెహోవా శాపం వస్తుంది. కాబట్టి సంఘమా విశ్వాసులారా, ఎక్కడైనా పడిపోయిన దూతలు, ఆత్మీయ జీవితంలో వెనుకబడిన వారు, సంఘ ప్రత్యక్షత లేకుండా, కుటుంబ ప్రత్యక్షత లేకుండా పాడు చేయించిన వారు, ఆత్మ సంబంధమైన మాటలు, ఆ విలువలను గురించిన ఆ అనుభవమును లేని వారితో నువ్వు సహవాసం చేయకూడదు. నీ ఇంటిలోకి రానివ్వకూడదు. భక్తిహీనులు నీ రక్త సంబంధులే కావచ్చు, కానీ అతడు భక్తిహీనుడు. నీ ప్రాణమిత్రుడే కావచ్చు, అతడు భక్తిహీనుడు. అతడు సేవకుడే కావచ్చు, కానీ అతడు భక్తిహీనుడు. భక్తిహీనులతో వారి త్రోవలు చేరద్దు. భక్తిహీనులతో సాంగత్యం చేస్తే మనము నష్టపోతాము. చాలా జాగ్రత్తగా ఉందాం. హల్లెలూయా. ఆత్మీయుడు ఎందుకు శరీరం అవుతాడు? భక్తిహీనుడితోటే కదా. పడిపోయిన వాడితోటి స్నేహం చేస్తే నిలబడిన వాడు కూడా పడిపోతాడు. కాబట్టి బీ కేర్ఫుల్. మనం సంఘానికి వస్తున్న మనం, దేవుని నమ్మిన మనము, ఇంత ఉపదేశాన్ని వింటున్న మనము, భక్తిపరుడు ఎవరో భక్తిహీనుడు ఎవరో మనం గ్రహింపు మెలకువగలిగే నడుచుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా, ఒక వ్యక్తి పడిపోవడానికి వాడే ఆయుధం. చదవండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండునట్లు క్రొత్తగా చెరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి. మొదటి తిమోతి 3:6-7. సరే 4 అక్కడ చదవండి. 4:7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చాలండి. రెండవ సహవాసం ఎవరితో సహవాసం చేయకూడదంటే, అపవిత్రమైన అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడు వారితో నువ్వు సహవాసం చేయొద్దు. వ్యర్థమైన మాట అంటే పనికిరాని మాటలు, పనికొచ్చే మాటలు కాదు, పనికిరాని మాటలు, అనవసరమైన మాటలు, అవి అపవిత్రమైన మాటలు, అవి కళంకముతో కూడిన మాటలు, అవి కల్మషముతో కూడిన మాటలు. అంటే ఈ కల్మషముతో వ్యర్థమైన మాటలు మాట్లాడే వారితో నువ్వు స్నేహం చేస్తే విస్తారమైన మాటలలో అనే దోషము ఉండక మానదు అంటారు. అంటే నువ్వు మాట్లాడే వ్యర్థమైన మాటలు నీకు శాపాన్ని కొని తెస్తుంది. వ్యర్థమైన మాటలతో మాట్లాడే వారితో స్నేహం చేయడం ద్వారా నీవు వ్యర్థమైన మాటలు నేర్చుకుంటావు. ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడే వారితో నీవుండు, ఆత్మ సంబంధంగానే నువ్వు మాట్లాడతావు. వ్యర్థంగా మాట్లాడతారు చూసావా, నోట్లకి వెళ్ళి బూతులు వస్తా ఉంటాయి, పనికిరాని విషయాలు మాట్లాడతారు.
అపవిత్రమైన మాటలు మాట్లాడతారు. వట్టి మాటలు అని రాయబడింది బైబిల్. ఏముందండి అవి? వట్టి మాటలు. కొరుకు పుండు ప్రాకినట్లుగా అవి ప్రాకును అని రాయబడిందండి. వట్టి మాటలు, అనవసరమైన మాటలు. ఇలా వ్యర్థమైన మాటలు మాట్లాడే వారికి మనం దూరంగా ఉందుము గాక. హల్లెలూయా. చూడండి, యోహాను ఒక వ్యక్తి గురించి అంటున్నాడు, అతడు మా గురించి వ్యర్థమైన మాటలు పలుకుచున్నాడు అని అంటున్నాడు. చెడ్డ మాటలు మా గురించి పలుకుచున్నాడు అని రాయబడింది యోహాను సువార్తలో. చక్కగా రాయబడింది. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 1:10. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలనట్టుగా సహోదరులను. చాలండి. ఏ మాటలు అండి అవి? వదరడం అంటే ఏంటిది? మరవడం, మాట్లాడను కదా. ఎప్పటికైనా నోరు తెరిస్తే ఏ మాట వస్తుందట? చెడ్డ మాటలు. యోహాను ఎవరు? దేవునికి ప్రియమైన శిష్యుడు కదా. యోహాను ఎవరు? రొమ్మును ఆనుకున్న వ్యక్తి కదా. యోహాను ఎవరు? పరలోక ప్రకటన గ్రంథమును ఆత్మవశుడే దేవుని చేత రాసిన వ్యక్తి కదా. ఒక మాట చెప్పాను, చక్కని మాట. ఈ గ్రంథమంతా పరిశుద్ధ ఆత్మ దేవుడే రాశాడు, కానీ నేను ప్రకటన గ్రంథం మాత్రము యేసు ప్రభువే రాయించాడట యోహానుతో. ఆమేన్, హల్లెలూయా. సాక్షాత్తు యేసు ప్రభువే రాయించాడు. ఇంత గొప్ప పరిశుద్ధుని విషయంలో, ఇంత గొప్ప పవిత్రుని విషయంలో ఇతడు ఏం పలుకుతున్నాడు? సంఘములో చెడ్డ మాట పలుకుతున్నాడు. ఏ తప్పుడుగా మాట్లాడుతున్నాడు. అనాలోచితంగా దైవజనుడి గురించి మాట్లాడుతున్నాడండి. ఎంత భయంకరమైన స్థితి. యోహాను అంటున్నాడు, వాడు మమ్ముడి గురించి చెడ్డ మాటలు పలుకుచు వదులుచున్నాడు, అది ఏ కాక కొంతమందిని చెడగొడుతున్నాడు అని అంటున్నాడు. ఈ దినమున సంఘానికి వస్తున్న నీవు, ఒక కుటుంబములో భార్య భర్తలు పిల్లలు కలిగిన మనము, రక్షణ పొందిన మనము, ఉపదేశాన్ని ఎరిగిన మనము, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే వ్యర్థమైన మాటలు పలుకు వారికి మనం దూరంగా ఉందము గాక. హల్లెలూయా. అనవసరం. నీకు కాని మాటలు పలకడం అనవసరం. నీకు సంబంధం లేని మాటలు పలకడం అవసరం. ఒక పరిధిని మెయింటైన్ చేయాలి, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మాటలు ఎంత క్లోజ్ గా ఉండని, కానీ ఒక వయసుకు తగినట్లుగా మనం మాట్లాడాలి. ఎంత క్లోజ్ గా ఉండని, అభిషేకాన్ని తగినట్లుగా మాట్లాడాలి. ఎంత ఫెలోషిప్ గా ఉండని, విశ్వాసే, సేవకుడు సేవకుడే. మన మాటల్లో కూడా అపవిత్రమైనది ఏది రాకుండా జాగ్రత్త పడుతుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో కుటుంబాలు ఎందుకు చెడిపోతున్నాయి? అలాడు ఏం మాట్లాడిందో సర్పము హవ్వతోటి. ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఎప్పుడు మాట్లాడి ఏం చేసేది? పండు తిన్నది, ఆదామును పడగొట్టింది. కుటుంబం అంతా ఏమైందండి? పాడైపోయింది. చెప్పుడు మాటలు వినడం ద్వారా ఏ కుటుంబం పాడైపోయింది? దేవుని కుటుంబం పాడైపోయింది. చెప్పుడు మాటలు వినడం ద్వారా ఆత్మీయ కుటుంబం పాడైపోతుంది. చెప్పుడు మాటలు వినడం ద్వారా సంఘానికి వచ్చే కుటుంబం పాడైపోతుంది. చెప్పుడు మాటలు వినడం ద్వారా భార్యాభర్తలు విడాకుల స్థితికి వచ్చే స్థితి రాబోతుంది. అందుకే వ్యర్థముగా మాట్లాడే వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా జాగ్రత్త. అందుకే దేవుడు అంటున్నాడు, నీ నోటికి కళ్ళెమును వేసుకో. నీ నోటికి కళ్ళెం వేసుకో. దేవునితోనే ఎక్కువ మాట్లాడు, నువ్వు మనుషులతో తక్కువ మాట్లాడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వ్యర్థమైన మాటలు మాట్లాడు వారితో నువ్వు సహవాసము చెయ్యకుండా ఉందువుగాక. ఆమేన్. అందుకే ఈ దినాలు ఎన్నో కుటుంబాలు భక్తిహీనులుగా మారడానికి, అపవిత్రులుగా మారడానికి కారణము వ్యర్థమైన మాట. వాళ్ళ బిడ్డ గురించి నీకెందుకు, వాళ్ళ కొడుకు గురించి నీకెందుకు, వాళ్ళ భర్త గురించి నీకెందుకు, వారి భార్య గురించి నీకెందుకు, ఆ సేవకుడి గురించి నీకెందుకు, ఆ సేవ గురించి నీకెందుకు. నీ పనేదో నువ్వు చూసుకోవాలి కదా, నీ కార్యక్రమం మీద నువ్వు చూసుకోవాలి కదా, నీకు సంబంధించినది ఏదో నువ్వు మాట్లాడాలి కదా. అనవసరమైన మాటలు మాట్లాడడం ద్వారా మనము దోషులవుతాము.
కాబట్టి వ్యర్థముగా మాట్లాడు వారికి మనం దూరంగా ఉందుము గాక. ఆమేన్. మూడవదిగా పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబం పాడవడానికి, విశ్వాసులు పాడవగల కారణం 106వ కీర్తన 35-36 వచనాలు చదువుదాం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు వీరు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి. అవి వారికి ఉరి ఆయను. ఎంత భయంకరమైన స్థితి! ఇశ్రాయేలీయులు ఎందుకు చెడిపోయారు? ఎందుకు వారు పాడైపోతున్నారు తెలుసండి? అన్యజనులతో వారు సహవాసం చేసి. దేవుని బిడ్డలు అన్యజనులతో మనం సహవాసం చేస్తే మనం పాడైపోతాము, మనం చెడిపోతాము. అన్యజనులతో సహవాసం అంటే ఏంటి తెలుసా దేవుని ద్వారా? సమాజంలో అందరినీ మనం ప్రేమించాలి. అన్యులను, హిందువు, ముస్లిం, క్రిస్టియన్, పలు జాతులు గలవారు, పలు కులాలు గలవారును, పలు మనుషులు గలవారు, పలు ప్రాంతీయ గలవారిని అందరినీ మనం ప్రేమించాలి. కానీ అన్య సంబంధమైన వాటిని నీవు అర్పితములైనను, వారి ఆచారములైనను, వారి సాంప్రదాయాలైనను, దేవునికి దుఃఖము పెట్టించే ప్రతి అన్య సంబంధమైన కార్యములకు నీవు ఆ సహవాసానికి దూరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అన్యజనులు చేసినట్లుగా నీవు ఇంట్లో చేస్తే నీ ఇల్లు దీవించబడదు, ఆశీర్వదింపబడదండి. దేవుని దీవెన ఉండదండి. అన్యజనులు చేసినట్లుగా మనం ప్రవర్తించకూడదు. అన్యజనులు ఎలా ప్రవర్తిస్తారు? అన్యజనులు చెయ్యు అర్పితములను, అంటే అర్పణములను, బలి అర్పణములను నీవు వాటిని భుజింపకూడదు. ఒకవేళ భుజిస్తే ఏమవుతుందో తెలుసండి? అపవాది నీలోకి ప్రవేశించి నీ కుటుంబం నాశనం అయిపోతాయి, మన జీవితాలు పాడైపోతాయి. అందుకే చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా. దానియేలు ఏం చేశాడండి? అన్యజనుల యొక్క అర్పితములను ఆయన ముట్టాడా? ఆయన ఏం చేశాడు? రాజు తినుచున్న భోజనమును అతడు తినకుండా అతడు 10 దినములు ఉపవాసం ఉండడానికి ప్రతిష్ఠించుకున్నాడు. శాఖా ధాన్యములే అతడు భుజించాను. రాజు భోజనం తినలేదు. ఎందుకు రాజు భోజనం తెలియదు? ఆ రాజు అన్యరాజు. ఆ రాజుకు పెట్టే ప్రతి అర్పణము వారి అన్య సంబంధమైన వాటికి అర్పణముల చేత అర్పితమైన అర్పణాలవి, భోజన పదార్థాలు. వాటిని తినడం ద్వారా ఆ శాపం నా మీదకి వస్తుంది. నేను దేవుని ఎదుట పాపం చేసిన వాడిని అవుతాను అని దానియేలు వాటిని ముట్టలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక ఆజ్ఞ అంట. ఆజ్ఞ ఏంటిది? ఆజ్ఞ, నీ దేవుడని యెహోవాను తప్ప వేరొక దేవుని నీవు పూజింపకూడదు, సాగిలపడకూడదు, మొక్కకూడదు అనే ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మనం అతిక్రమిస్తే మనం పాపంలో పడిపోతాం. మనం ఆజ్ఞను అతిక్రమిస్తే మన కుటుంబాలు దేవుని చేత దీవించబడవు. దేవుని కోపం మన మీదకి రగులుతుంది. ఆనాడు ఇశ్రాయేలు మీదకి దేవుని కోపం ఎందుకు రగిలింది తెలుసండి దేవుని బిడ్డలారా? వారు పోత పోసిన దూడను వారు ఏం చేశారండి? చేసి దానిని పూజించడం ద్వారా దేవుని కోపం వారి మీద రగులుకుందట. బైబిల్ ఎంత చక్కగా రాయబడి తెలుసండి? అన్యజనులు సంబంధమైన ఆ సహవాసము, ఆ అర్పితములు, ఆచారములు చేసిన ఇశ్రాయేలు గురించి దేవుడు అని తెలుసండి, ఇంత త్వరగా మీరు చెడిపోతిరి అని రాయబడింది. చదవండి మాట ఒకసారి. నిర్గమకాండ 32వ అధ్యాయం 7-8 వచనాలు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నీ ప్రజలు ఏమేరటండి? చెడిపోయి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయిరి.
తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకున్నారు. అదేనా వాళ్ళని ఐగుప్తు నుండి రక్షించింది? దూడ కాదు కదా, కానీ ఐగుప్తు నుండి రక్షించింది ఎవరు? దేవుడైనా యెహోవా. ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చి 10 అద్భుతాలను చేసి వారిని యొక్క గొర్రెపిల్ల రక్తం చేత వారిని విమోచించింది ఎవరు? దేవుడైన యెహోవా. ఎర్ర సముద్రము నుండి వారిని తప్పించింది ఎవరు? దేవుడైన యెహోవా. ఆకాశం నుండి మన్నాను కురిపించి పోషించుతున్నది ఎవరు? దేవుడైన యెహోవా. బండలో నీళ్ళిచ్చి వారి దాహాన్ని తీరుస్తున్నది ఎవరు? దేవుడైన యెహోవా. వారి అరణ్యములో త్రోవను కలగచేసింది ఎవరు? దేవుడైన యెహోవా. సమస్తము దేవుడు చేస్తే వీళ్ళేమంటున్నారు? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి రప్పించింది ఇదే అని చెబుతూ దేవుడు ఒక మాట అన్నాడు, ఇంత త్వరగా వీరు తొలగిపోయారే. ఆత్మీయులు ఎందుకు తొలగిపోతున్నారు? ఇంత త్వరగా తిరిగిపోతున్నారండి. రక్షణ పొందిన కుటుంబమే మీ కుటుంబము, కానీ అన్య సంబంధమైన కార్యాలు వచ్చిన వెంటనే నువ్వు త్వరగా తొలగిపోతున్నావు, నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు. అసలు నువ్వు దేవుని బిడ్డవేనా? కాంప్రమైజ్ అయిపోతున్నావు. ఎంతో మంది దేవుని బిడ్డలు జాతకాలు చేయించుకుంటారు. ఎంతో మంది దేవుని బిడ్డలు దైవజనుడితో పెళ్లి కార్డు రాయించుకోకుండా అన్య సంబంధమైన వాటితో పెళ్లి కార్డు రాయించుకుంటారు. ఎంతో మంది దేవుని బిడ్డలు ప్రార్థన చేసి దైవజనుడు ప్రేరాలు పెట్టి కార్డు ఇవ్వాలి, కానీ అన్య జనుల వల్లే పసుపు గంధమును పెట్టి పత్రికలు పంచుతారు. ఎంతో మంది దేవుని బిడ్డలు లోక సంబంధమైన పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటున్నారు. ఈ దినముంది, ఆ దినముందని ఆనాడు గలతీ సంఘముతో అంటున్నాడు, మీ కొరకు పడిన కష్టమున ద్వారా వ్యర్థమైపోతుందేమో అని నేను నానాటికి నేను బాధపడుతున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అన్యజనులతోనే ఉండాలి, కానీ అన్యజనుల సహవాసంలోనే ఉండద్దు. ఆమేన్. అన్యజనులను ప్రేమించాలి, అన్యజనుల అలవాట్లు నువ్వు నేర్చుకోవద్దు. అన్యజనులను నీ ఇంటికి భోజనాన్ని పిలవాలి, కానీ అన్య సంబంధమైన అర్పితములతో వైపు చూస్తూ వాటిని భోజనము చేయకూడదు. ఆ స్థలములని ఉండకూడదు. బైబిల్లో కొంతమంది గురించి సాక్ష్యం ఉందండి. యూదుల గురించి రాయబడిన ఎస్తేరు గ్రంథములో, ఎస్తేరు గ్రంథం 3:8 వచనం చదవండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నింటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉండాలి. నీ విధులు ఎలా ఉండాలండి? వేరుగా ఉండాలా లేదా? నీ పద్ధతులు ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి. నీ క్రమాలు వేరుగా ఉండాలి. అంటే లోక సంబంధమైన వాటిలోనూ నువ్వు వేరు చేయబడ్డావు, అన్య జనుల నుండి మనం. కాబట్టి మనం అలాగే ఉండము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, వీరు నామకార్థులని బైబిల్ సెలవిస్తుంది. ఎవరయ్యా? వీరు చల్లగానైనా ఉండరు, వెచ్చగానైనా ఉండరు, వీరు నులివెచ్చగా ఉంటారు, వీరు త్రోసివేయాలి. దేవుని కొరకు నిలబడాలంటే, ప్రభు కొరకు నిలబడాలి. మనం ఏం కావాలంటే ప్రభు కొరకు నిలబడతారా? నిలబడవా? వంగిపోతావా నువ్వు? దేవుడి కంటే ఎవరెక్కువ అంటే మనకి దేవుడు ఎక్కువ, దేవుని స్నేహం ఎక్కువ, దేవుడితో సహవాసం ఎక్కువ. అందుకే సంగమా, అన్య జనులను నువ్వు ప్రేమించాలి, కానీ మాట వినండి, అన్య జనుల అలవాట్లు, ఆచారాలు, పద్ధతులను నీవు పాటించకుండా క్రీస్తుకు సాక్షిగా వారి మధ్యలో ఉందువుగాక. ఆమేన్. హల్లెలూయా. 4వదిగా ఎవరితో మనం సహవాసం చేయకూడదు? సామెతల గ్రంథం 28:7 వచనం. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరులు సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఎవరితో సహవాసం చేయకూడదు? తుంటరులతోటి. తుంటరులు అంటే అపహాసకులు. ఎవరండి అపహాసకులు? కీర్తనలు 1:1 చదవండి. కీర్తనలు 1:1 చదవండి.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును నువ్వేం చేయదండి, కూర్చోకూడదు. అంటే దేవునితో ఈ 4వ సహవాసం, రక్షణ పొందిన దేవుని బిడ్డలు, ఆత్మీయులు, సంఘ సహవాసం కలిగి యేసు ప్రభుని నమ్మిన దేవుని బిడ్డలు ఎక్కడ ఎవరితో సహవాసం చేయకూడదు? అపహాసకులతో, అపహాసం చేసేవారితో, పరిహాసం చేసేవారితో నువ్వు సహవాసం చేయకు. సెటైర్లు వేసే వారితో సహవాసం చేయకు. ఒక వ్యక్తిని ఎగతాళి చేసే వారితో సహవాసం చేయకు. లోకం ఏం చేస్తుంది? అతని రూపాన్ని బట్టి, అతని ఎత్తుని బట్టి, అతడు కలిగిన స్థూల కాయత్వాన్ని బట్టి లోకం ఒక వ్యక్తిని పరిహాసం చేస్తుంది, అపహాసం చేస్తుంది. అతనికున్న లోపాన్ని బట్టి, అతనికున్న లోటును బట్టి లోకము పరిహాసం చేస్తుంది. రక్షణ పొందిన దేవుని బిడ్డలకు అవి తగవు. అపహాసం చేసేవాడు అతడు అపవాది సంబంధి అండి, అపవాది సంబంధి. అపహాసం చేయొద్దు. బైబిల్లో దైవజనుని అపహాసం చేశారు. ఎంతమంది అపహాసం చేశారు తెలుసండి? బైబిల్లో ప్రవక్తకు ఎలీషాని అపహాసం చేశారు. ఏమని అపహాసం చేశారు? చదవండి, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23వ వాక్యం. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచుండగా, అతడు ప్రవక్తకు ఎలీషా త్రోవన వెలుచుండగా బాలురులు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోము అతని అపహాస్యము చేయగా. చూడండి, ఇతడు ఎవరండి? ప్రవక్త కదా, దైవజనుడు కదా. దైవజనుడిని వీళ్ళు ఏం చేస్తున్నారు? అతని ఆకారాన్ని బట్టి, అతని రూపాన్ని బట్టి ప్రవక్తకు ఎలీషా దైవజనుని బోడివాడా, ఓ బోడివాడా అని ఎంత చక్కని అపహాసం చేస్తున్నారు. ఇతను నువ్వు సేవకులను అపహాసం చేసావు ఎక్కడైనా? అతను చెప్పే విధానాన్ని బట్టి, అతను నడిచే నడకను బట్టి పాస్టర్ని కావచ్చు, పాస్టమ్మ గారి గురించి కావచ్చు తప్పుగా మాట్లాడావా, అపవాసం చేసావా, రోగాల పాలైతాం, శాపగ్రస్తులమవుతాం. తెలియకుండానే పిల్లల మీదకి ఆ శాపము దిగి వస్తుంది. ఎంతమంది అపవాసం చేశారట? 442. అంటే 42 మంది అపవాసం చేయగా జరిగిన కార్యం తెలుసండి. అడవిలో నుండి 2 ఆడు ఎలుగు బంట్లు వచ్చి వారిని అక్కడనే చీల్చివేశాను. అందుకే సంగమా, నువ్వు వీళ్ళతో సహవాసం చేస్తే నువ్వు ఆత్మీయత పాడైపోతుందండి. అది నవ్వులాటగానే ఉంటది, కానీ నువ్వు చెడిపోతావు, నువ్వు దిగజారిపోతావు, నువ్వు వెనుకబడిపోతావు. అపహాసకులకు నువ్వు దూరంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, అపహాసులు కూర్చున్న చోట నీవు కూర్చుండక. అపహాసం చేయకూడదు. యేసయ్యను ఏం చేశారు వాళ్ళందరూ? యూదుల రాజు నిన్ను నీవైతే రక్షించుకో అని పరిహాసం చేశారండి, అపహాసం చేశారండి, ఉంచారు, ముళ్ళ కిరీటం పెట్టి అపహాసం చేశారు. ఇదన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఎవరైనా అపహాసం చేస్తున్నారా? నీ కుటుంబాన్ని ఎవరైనా పరిహాసం చేస్తున్నారా? నిన్ను ఎవరైనా ఎగతాళి చేస్తున్నారా? వారి మీదకి దేవుడు శిక్ష రావించబోతున్నాడు. సంసోనుని ఫిలిష్తీయులు ఏం చేశారండి? అపహాసం చేశారు, ఎగతాళి చేశారట. అప్పుడు ఏం జరిగింది? సంసోను మీదకి దేవుని అభిషేకం దిగి వచ్చింది, సంసోను మీదకి బలం వచ్చింది. అతడు ఆ ఫిలిష్తీయుల సర్దారుకి ఆధారమైన స్తంభాలను వెరగొట్టగా ఫిలిష్తీయులందరూ చచ్చిపోయారు అక్కడ. ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మీయంగా దిగజారిపోకుండా, వెనకబడిపోకుండా ఉండాలంటే అపహాసం చేయించిన వారందరికీ నువ్వు దూరంగా ఉండువుగాక.
హల్లెలూయా. అతని రూపాన్ని బట్టి కావచ్చు, అతని కలర్ని బట్టి కావచ్చు, అతని ఎత్తును బట్టి కావచ్చు, అతడు ఉన్న స్థితిని బట్టి, అతడు మాట్లాడే నత్తి దాన్ని బట్టి కాబట్టి నువ్వు అపవాసం చేయకు. ఒక వ్యక్తిని అపవాసం చేస్తే నువ్వు నవ్వుల పాలవుటట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి సంఘానికి వస్తున్న నీవు, సంఘ మందిరానికి వస్తున్న నీవు, రక్షణ పొందిన విశ్వాసివి, ప్రతిష్టతో కలిగిన బోధన వింటున్న మనం అపహాస చేయుచున్న ప్రతి వారికి దూరంగా ఉందముగాక. ఆమేన్. హల్లెలూయా. చదువుదాం మరొకటి, 5వదిగా ఎవరికి తో సహవాసం చేయకూడదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20-21 వచనాలు. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. చూడండి, ఎవరితో చదవండి, కింద చదవండి. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. చాలండి. ఎవరితో సహవాసం చేయకూడదు అంటే ఫస్ట్ తిండిబోతులతో సహవాసము చేయకూడదు. మాంసమును హెచ్చుగా తినువారితో నువ్వు సహవాసం చేయకూడదు. తినాలి, అంతేగాని దాన్నే పనిగా నువ్వు పెట్టుకొని తినకూడదు. తిండిబోతులు పరలోక రాజ్యములో ప్రవేశించరు. ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడండి ఏసావు? జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. తిండి కొరకు దేవుడిచ్చిన ఆత్మీయతను ఏం చేశాడండి? అమ్ముకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు ఇస్సాకు మందు దృష్టి గలవాడై, ఆ ముసలితనములో కూడా మాంసాపేక్ష కలిగిన వాడై ఎవరిని ఆశీర్వదించాలి, ఎవరిని ఆశీర్వదించకూడదు అర్థం కాలేదు. తిండి తినాలి కానీ మాంసం తినాలి, అన్ని తినాలి కానీ అన్ని విషయములలో ఆపేక్ష కలిగిన వాడిగా నువ్వు తినకూడదు. హల్లెలూయా. ఎందుకంటే భయంకరమైన స్థితిని మరి ఈ దినాలలో మరి తిండి అధికంగా తినడం ద్వారా కూడా అనేక రోగాలు రావచ్చు, శరీరం ఆయాసంగా మారవచ్చు, అనేక విధాలుగా దరిద్రత వెంటాడడం మొదలు పెడుతుంది. కాబట్టి క్రైస్తవులకు తగినది కాదు తిండిబోతుతనం. బైబిల్లో సొలొమోను అధికమైన తిండి అంటే, సొలొమోను రాజు అధికమైన తిండి. అతని రాజభవనంలో విస్తారమైన ఎడ్లను, గోధుమ ఎడ్లను, ఒంటెలను, అనేక రకరకాల జంతువులన్నిటినీ ఏర్పాటు చేసేవాడు. ఆ తిండి ఏం చేసి తెలుసండి? అతని పాపంలో పడగొట్టడానికి మార్చింది. అందుకే తిండికి అపేక్షణ చూపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో లోకంలో ఒక సామెత ఉందండి, ఏముంది తెలుసా అండి? క్రైస్తవులట ఆదివారం పండుగ దినం కదా అని చికెన్ తెచ్చుకుంటారట. ఆ తర్వాత సోమవారం చుట్టాలు వచ్చారండి, మళ్ళీ చికెన్ తెస్తాడట. మంగళవారం ఏం జరిగిందంటే అది మిగిలింది కదా అని కొంచెము కూరగాయలు తినకుండా మంగళవారం తింటాడట. బుధవారం చేస్తాడు బైబిల్ స్టడీ గృహ కూడిక కదా, అక్కడికి వెళ్ళే వరకు వాళ్ళు కూడా మళ్ళొక పెట్టాడట. అరే గురువారం తిన్నాము, ఏం తినకపోతే బాగోదు, పిల్లోడు అడుగుతున్నాడని కోడిగుడ్ల కూర అన్నాడట. కోడిగుడ్ల కూర ఎంత? శుక్రవారం కదా, పొద్దున ఉపవాసం ఉంటాము, సాయంత్రం ఏదైనా చేపల కర్రీ తెచ్చుకుందాం అనుకుంటాడట. అయితే శనివారం ఆదివారం ఉపవాసం ఉండాలి కదా, శనివారం పొద్దున్నే ఏదైనా నాన్ వెజ్ తిందామని తింటాడు. అంటే ప్రతిరోజు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడండి? మాంసం. ఇట్లా మాంసం తినద్దని దేవుడు చెప్పలేదు, తిండి తినద్దని దేవుడు చెప్పలేదు. తిండిని ఆపేక్షణతో నువ్వు తినకూడదు. హల్లెలూయా. లోకంలో కాదు, మా దగ్గర చిన్నప్పుడు చిన్న వయసులో 13-14 ఏళ్ల వయసులో ఎజ్రా అని ఒక పిల్లోడు ఉండేవాడు. కూడికలు జరిగేది. పొద్దున ఒక కూడిక, మధ్యాహ్నం ఒక కూడిక, సాయంకాలం ఒక చోట కూడిక, తర్వాత కరీంనగర్ లో ఒక చోట కూడిక జరిగింది. అన్ని చోట్ల మంచిగా తిన్నాడు. సాయంత్రం సుకుమార్ అనే ఒక అన్నయ్య వాళ్ళ ఇంట్లో అన్ని రకాలుగా పెట్టారు, అన్ని చికెన్, మటన్ అన్ని తిన్నాడు. వాడు కూడా మంచిగా తిన్నాడు. లాస్ట్ కి అర్థం కాక వానికి ఆయాసం వచ్చి బాత్రూమ్ కరిగి ఎంత తిన్నాడు అంతంత కక్కాడు. ఇప్పుడు కక్కిన తర్వాతనే వాడికి ఉపశమనం ఏర్పడింది. అంటే చూడండి, తినడము తప్పు కాదు గాని తిండిని మనం ఎంత తినాలో అంతే తినడానికి ఇష్టపడాలి. కాబట్టి ఎక్కువగా తిండిబోతులు రాయబడింది చూడండి, మాంసము హెచ్చుగా తినువారితో నీవు సహవాసం. బైబిల్లో ఉన్నది, బైబిల్లో ఉందా లేదా? కాబట్టి
దేవుని బిడ్డలారా, మనము ఆ కృపను కలిగి ఉందము గాక. చాలా మంది చూడండి, ఎంతో మంది ఈ దినాల్లో జామ పండ్లు ఎక్కువ తింటున్నారు. చాలా మంది రోజుకు ఒక ఫ్రూట్ జ్యూస్ తాగుతా ఉన్నారు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఓ 2 చపాతీలు మాత్రమే తింటున్నారు, ఆకలైనా కూడా. లేకపోతే ఒక గ్లాస్ పాలు తాగుతున్నారు. ఎందుకు తెలుసా అండి? ఆరోగ్యము నీ చేతులనే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆరోగ్యం నీ చేతిలో ఉన్నది. ఒక 40 ఇయర్స్ దాటిందంటే మన యొక్క భోజన పదార్థాల విధానమును మనం తగ్గించుకో. అది నేనైనా మీరైనా ప్రతి ఒక్కరైనా దాని క్రమబద్ధీకరణ తినడం ద్వారానే మనకు దీవెన. హల్లెలూయా. అందుకే తిండిపోతులతో నువ్వు సహవాసము చేయకూడదు. రెండోది, ఎవరితో సహవాసం చేయకూడదు? త్రాగుబోతులతో సహవాసం నువ్వు చేయొద్దు. ఇప్పుడు త్రాగుబోతులతో సహవాసం చేయడం ద్వారా ఎన్ని కుటుంబాలు పాడైపోయినాయి. త్రాగుబోతుల సహవాసం చేయడం ద్వారా ఎన్ని కుటుంబాలలో ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా ఇబ్బందులు పాలైన వారు ఉన్నారు. త్రాగుబోతులతో సహవాసం చేయడం ద్వారా రక్షణ పొందిన దేవుని బిడ్డలు, వారి పిల్లలు త్రాగుడికి బానిసైపోతున్నారు. ఇతరులు క్రిస్మస్ పండుగ వస్తుంది, లేకుంటే ఒక పెళ్లి జరగబోతుంది, లేకపోతే ఒక పేరెంట్ జరగబోతుంది, లేకపోతే ఈస్టర్ పండుగ వస్తుంది, మన యొక్క ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే క్రైస్తవ కుటుంబాలలో ఏ విధంగా మటను, చికెను, ఈ ప్రేమ విందు ఎలా ఉంటుందో దాని తర్వాత ఈ త్రాగుబోతులతో సహవాసం చేయడం ద్వారా ఈ దేవుని నమ్ముకున్న బిడ్డ కూడా ఆ త్రాగుడికి బానిసైపోయి చివరికి మందు తీసుకొని వచ్చి తన ఇంట్లో ఆ త్రాగుబోతుల సహవాసాన్ని పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది తెలుసా అండి? ఆ కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదం అంతా, ఆ దినము దైవజనులు పాడిన పాటలు, వాక్యము, సంఘమంతా ఏడ్చి విలపించిన ప్రార్థన అంతా ఏమే తెలుసండి? ఆ ఇల్లు యోగ్యముగా లేనందువలన ఆ ప్రార్థన ఆశీర్వాదం అంతా విడిచి వెళ్ళిపోతుంది. అందుకే ఈ దినమున రక్షణ పొందిన దేవుని బిడ్డలు త్రాగుబోతులు కారండి. ఎప్పుడు త్రాగుబోతులు అవుతారు తెలుసా అండి? త్రాగుబోతులతో స్నేహం చేస్తేనే త్రాగుబోతులు అవుతారు. అవి వద్దనుకొని నువ్వు దేవునిలోకి వచ్చావు, అవి వద్దనుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. ఇక నుండి మనం త్రాగడం అంటే డ్రింక్ కి, మత్తు పదార్థాలకి, గుట్కాలకి, సిగరెట్లకి, తంబాకులకి, ఈ మత్తు పదార్థాలతో స్నేహం చేసే వారితో నువ్వు సహవాసం చేయొద్దు. నువ్వు చేస్తే ఏమైతావు? నువ్వు దానికి అడిక్ట్ అయిపోయి, బానిస అయిపోయి జీవితం పాడైపోతుంది. తప్పిపోయిన కుమారుడు ఎలా పాడైపోయాడు? దుర్వ్యాపారము అని రాయబడింది, అవునా కదా? దుర్వ్యాపారం చేత ఒక వ్యక్తి ఏమవుతున్నాడండి? పాడైపోతాడు. తన ఆస్తిని అంతేమయ్యాడండి? నష్టపరుచుకున్నాడు దుర్వ్యాపారం చేత. అందుకే జాగ్రత్త సంఘమా. నీకు స్నేహితులు ఉండాలి, మంచి స్నేహితులను ఎన్నుకో. నీకు మంచివారు ఉండాలి, నీ కుటుంబంలో మంచివారు ఉండాలి. మంచి ఆడపిల్లలు అయితే మంచి ఆడపిల్లలతో స్నేహం చేయి. మగపిల్లలు అయితే మంచి మగపిల్లలతో స్నేహం చేయి. త్రాగుబోతులతో, తిరుగుబోతులతో, అపహాసకులతో నువ్వు స్నేహం చేయకూడదు. ఈ చాలా ప్రాముఖ్యమైనవి. త్రాగుబోతులు, తిండిబోతులతో సహవాసం చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం చేయకూడదు. చివరిగా మనం ఎవరితో సహవాసం చేయకూడదు చదవండి. మనం చదివిన మాటని మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్ కార్యములను కనబరచెదరు. చూడండి, ఇప్పుడు చివరిగా అబద్ధపు ప్రవక్తలతో నువ్వు సహవాసము చేయకూడదు. వారు కూడా అద్భుతాలు చేస్తారండి, సూచక్రియలు చేస్తారు, కానీ వారు అక్రమం చెయ్యవారిన వారు, అక్రమంగా దేవుడు వారికి బిరుదు వేశాడండి. దేవుడు అబద్ధ ప్రవక్తలతో, మోసపూరితమైన బోధ చేయించిన వారితో, వాక్యానికి వ్యతిరేకమైన ఉపదేశాన్ని బోధించుచున్న నాకు సహవాసం చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులతో సహవాసం చేయాలి, కానీ కలిపేరి చలిపేడి బోధ చేసే వారితో, బిలాము బోధ చేసే వారితో, నికోలైతు ఒక తెగకు సంబంధించిన, ఒక కులానికి సంబంధించిన బోధ చేసే వారితో,
దేవుని సత్యవాక్యాన్ని, దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని, దేవుని యొక్క సంఘమును ఒక వధువు సంఘముగా కట్టుకోకుండా లాభాపేక్ష కొరకు, డబ్బాపేక్ష కొరకు, పేరాపేక్ష కొరకు, పదవి ఆపేక్ష కొరకు, ఈ లోకములో గొప్ప సేవకుని అనిపించుకోవట కొరకు తేనె పూసిన కత్తిలా తేనె పోసిన మాటలు చెప్పే వారితో నువ్వు సహవాసం చేయకూడదు. దైవజనుడు అనేవాడు ఎలా ఉండాలి? అతడు శిక్షించిన వాడే ఉండాలి, అతడు ఉపదేశించిన వాడే ఉండాలి. ప్రతి సత్కారమందు వారిని దిద్ది వారిని దేవుని ఎదుట నిలబెట్టు వారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంగమా, అందుకే నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడు, ఎవరిని మీ ఇంట్లో చేర్చుకొనవద్దు. ఎవరి ఎదుట ఎవరి పడితే వారు మీ తల మీద హస్తానిక్షేపణ చేయకూడదు. ఇవన్నీ మనం జాగ్రత్త పడ్డప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీరు కాపాడబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7 విధమైన సహవాసములు, చెడ్డ సహవాసాలు మనం సరి చేసుకుందాము గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏ సహవాసం చేయకూడదు? మనము భక్తిహీనులతో సహవాసం చేయొద్దు. రెండోది, వ్యర్థమైన మాటలు మాట్లాడే వారితో మన సహవాసం చేయకూడదు. మూడవది, అన్య జనుల ఆచారాలు చేసే వారితో సహవాసము చేయకూడదు. నాలుగవది, అపహాసము చేయుచున్న వారితో సహవాసము చేయకూడదు. ఐదవది, తిండిబోతులతో సహవాసం చేయకూడదు. ఆరవది, త్రాగుబోతులతో, మత్తు పదార్థాలతో ఉన్న వారితో సహవాసం చేయకూడదు. ఏడవది, అబద్ధ ప్రవక్తలతో, అబద్ధ బోధకులతో సహవాసం చేయకుండా ఉంటే నీ కుటుంబము ప్రభు రాకడ వరకు కాపాడబడుతుంది. దేవుడు నిశ్చయముగా దేవుడి వాక్యములను దీవించును గాక. చెడు సహవాసము నుండి కాపాడుకునే కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. అందరం మోకరించుదాం.